ఉధృతంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే నేను మర్చిపోయి అది కూడా ఏందే సమాధి చేసేది నాకు అర్థం కాల. పొలిటికల్ విమర్శ చేస్తే ఆయన సమాధి చేసేస్తాడు మమ్మల్ని అందరినీ కూడా. ఏంది నాకు అర్థం కాల. ఏంటి సమాధి చేసేది? మీరు ఎవరిని సమాధి చేస్తారు? ఇదేనా నువ్వు రవిడివా? జగన్మోహన్ రెడ్డి గారి విలను, దుర్మార్గుడు, క్రిమినల్ అంటున్నావు. నీకన్నా వైట్ కాలర్ క్రిమినల్ ఎవరున్నారు చెప్పు? నువ్వు వైట్ కాలర్ క్రిమినల్ ని కాపాడేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు తప్ప అందరినీ అమరావతి సమాధి చెయ్యాలి, అమరావతిలోనే మునిగిపోయిందన్న ప్రతిపక్ష నేత విష ప్రచారం సీఎం చంద్రబాబు. నీళ్లు మునిగిందంటే నీ ఇంట్లో పాతేస్తావు మమ్మల్ని చెప్పు. నీళ్లు మునిగిందిగా, అమరావతి మునిగింది అన్నారు, అమరావతిలో నీళ్లు వచ్చినాయి అన్నారు. అంటే కరగట్ట తెగిరాలా? అక్కడున్న వాటర్ ఎటు పోలేక లోతట్టు ప్రాంతం లెవెల్స్ పెరిగాయి. ఇది ఫ్యాక్ట్. మునకటం అంటే కృష్ణానది తెగి మునకటం కాదు, లేదా మున్నేరు వాగో లేకపోతే ఇంకొక వాగో వచ్చి నీ మీద పట్టం కాదు. నీకు నీళ్లు వెళ్లే డ్రైన్ సిస్టమ్ సరిగా లేక లోతట్టు ప్రాంతం అవటం వల్ల మునిగిందని చెప్పారు. వాస్తవం పత్రికల్లో కూడా వచ్చింది. దానికి మమ్మల్ని పాతేస్తాం, సమాధి చేస్తామని చేయనైనా సమాధి మమ్మల్ని అక్కడే ఏం అభ్యంతరం ఏం లేదు. ఎవరు సమాధి చేస్తారు? ప్రజాస్వామ్య దేశంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధిని గురించి వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి మీరు రావడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే నేను ఇక్కడ ఈ కాంటెస్ట్ లో చెప్పేది ఏంటంటే వర్షం విపరీతంగా రావడం వలన లోతట్టు ప్రాంతాలు మునుగుతాయి, అంతే కదా. హయ్యర్ లెవెల్లో ఉన్నాయి మునగు. ఇది నువ్వు కడపలో వచ్చినా కూడా లోతట్టు ప్రాంతం ఏదైనా ఉందంటే గొయ్యల్లే ఉందనుకో, అక్కడ మునిగి తోడాలి. నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, నా అవగాహన మేరకు మొన్న వచ్చిన పెద్ద వర్షం వలన అమరావతిలో నీళ్లు నిలిచినాయి అంటే అది లోతట్టు ప్రాంతం అని నా అభిప్రాయం. చాలా మంది మేధావుల అభిప్రాయం కూడా. మీకు నేను చెప్పటం కాదు, మేము అధికారంలో లేకముందు అమరావతి గురించి డిస్కషన్ జరిగేటప్పుడు చాలా మంది మేధావులు ఏమన్నారంటే, 2-3 మేధావులు, నాకు ఎవరో సరిగ్గా గుర్తులేదు, సబ్జెక్ట్ ది కరెక్షన్, అమరావతి ప్రాంతానికి గుంటూరు ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఉందని, మొత్తం ఈ అమరావతి ఏరియా అంతా కూడా లోతట్టు ప్రాంతం అని, నల్లరేగడ భూములని, ఇక్కడ పునాదులు దొరకవని, ఇది శ్రేయస్కరం కాదు అనేది కూడా ఉంది. దాన్ని బట్టి బేస్గా చెప్తున్నాను నేను. అది మునిగిందా మునగలేదు, లోతట్టు ప్రాంతం, నల్లరేగడ భూమి, అక్కడ నిర్మాణాలు, వాటర్ వస్తే పోయే ఫెసిలిటీస్, న్యాచురల్ ఫెసిలిటీస్ లేవు. గుంటూరు ఇప్పుడు మునగదు, మీరు గుర్తుపెట్టి. వస్తే ఒక గంట సేపు నీళ్లు రోడ్ల మీద ఉంటాయి, తర్వాత ఫినిష్ అయిపోతాయి, మునిగి పడవలేసుకునే పరిస్థితి ఏముండదు. గుంటూరు ఇస్ హయ్యర్ లెవెల్. విజయవాడ కూడా అంతే, బుడ మీద తప్పుకుంటే. సో నేనేదంటే అది లోతట్టు ప్రాంతం. అబ్బాయి ఎన్ని కాదండి, మేము అమరావతిలో కడతా, కట్టుకోమని. ఇంకేముంది, ఆయనకు అధికారం వచ్చారు కదా 5 సంవత్సరాల పాటు, కట్టుకుంటే కట్టుకోమని ఎవరు కాదన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్తున్నాం. చాలా మంది చెప్పారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ కూడా ఏం చెప్పింది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది కదా, నేను చెప్పింది కాదుగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి కక్ష కట్టి చెప్పింది. అమరావతిలో మాకు ఏదో లాభం జరుగుతుందని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, 3 రాజధానులు అన్నారు, ప్రజావేదిక కూల్చారు అన్యాయంగా, అది ఒక పెద్ద పాపం. అది కరెక్ట్ అని తేలుతుంది కదా. అప్పుడు ప్రజావేదిక కూల్చడం మునిగేది కదా. ప్రజావేదిక ఉంటే మంత్రి సత్యనారాయణరాజు గారి పెద్ద బిల్డింగ్ మునిగిందా లేదా? ఆయన రోజు మునిగిద్దండి, వరద వస్తుందంటే ఎప్పుడు మునిగిద్ది. ఒకసారి మునిగితే అర్ధరాత్రి మునిగిపోతే ఏమైపోవాలి? అసలు ఇంకోటి బఫర్ జోన్లో మళ్ళీ మాకు క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. కృష్ణానదికి కరగట్టుకు మధ్యనున్న భాగం బఫర్ జోన్, ఫ్లడ్ ఏరియా. బఫర్ జోన్లో పట్టాలు ఇస్తారు. దేనికి ఇస్తారు పట్టాలు? కేవలం అగ్రికల్చర్ చేసుకోవడం కోసం పట్టాలు ఇస్తారు.